మరి ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో బీసీల గురించి మరి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది ఓ పక్కన చూసుకుంటే మరి జగనన్న ఆల్రెడీ చేశారు 2019 నుంచి 2024 మళ్ళీ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో చూసుకుంటే బోత్ ఆర్ నాట్ సేమ్. రెండిటికి చాలా తేడా ఉంది. ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో. ఈరోజు మేము బీసీ నాయకులందరం కూడాను ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి, మీరు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాల్లోనే ఉన్నారు. కాలం మారింది, ప్రజలు మారారు. ఎవరు నిజమైన నాయకులు, ఎవరు నిజంగా సేవ చేసే నాయకులు, ఎవరు కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకులు తెలుసుకున్నారు. కాబట్టి 2019లో నిన్ను అక్కడ కూర్చోబెట్టారు, 23 స్థానాలకి పరిమితం చేశారు. 2024కి నిన్ను ఇంట్లో పూర్తిగా నీకు రాజకీయ సన్యాసం ఇచ్చే ప్రయత్నంలో మేము బీసీలందరం కూడా ముందున్నాం. ఎందుకో నీ కారణం కూడా చెప్తాను. ఈరోజు 175 సీట్లు తీసుకుంటే బీసీలకి ఎన్ని సీట్లు మాకు అవకాశం వచ్చింది, అందులో ముఖ్యంగా మహిళలకి ఎంత అవకాశం వచ్చిందో మీరే చూడండి. మరి మేనిఫెస్టోకే వద్దాము. మేనిఫెస్టోకి వస్తే మరి 2019లో జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దాదాపుగా 99% పూర్తిగా మేనిఫెస్టో విత్ ట్రాన్స్పరెన్సీ. ఇందులో ఎటువంటి 3D యానిమేషన్ లేవు. నువ్వు చూపించినట్టుగా యానిమేషన్ నేను చూపించలా. విత్ ట్రాన్స్పరెన్సీ 99% మేనిఫెస్టో క్లియర్ చేశారు జగనన్న. మరి మీ మేనిఫెస్టో అసలు మీకే అందుబాటులో లేదంట. మీ నాయకులను అడుగుతుంటే మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వాళ్ళే చెప్పలేని పరిస్థితిలో ఉంది మీ మేనిఫెస్టో. మరి ఈరోజు ఏదైనా మళ్ళీ అదే బీసీని మోసం చేసే ప్రయత్నంలో ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నారేమో. అందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, బీసీలని తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు అది నీ వర్షన్ అయితే, బీసీలు నా మనుషులు బ్యాక్ బోన్స్ అన్నది మా జగనన్న. ఇద్దరికి చాలా తేడా ఉంది. మాకు ఇచ్చే బీసీలకి మాకు ఇచ్చే ప్రత్యేకతలో చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిస్తానన్నాడు, బీసీలంతా నా కుటుంబ సభ్యులు అన్నాడు మా జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది కూడా ప్రజలు గమనించాలి. చాలా తేడా ఉంది, ఇందులో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాను, మరి టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చే అమ్మఒడి, ముఖ్యంగా మీరు ఎంతమంది పిల్లలు కనండి, మీ అందరికీ కూడా నేను ఎంతమంది కంటే అంతమంది చేస్తా అంటున్నారు. అమ్మ ఒకటే చెప్తున్నా, మాటలు చెప్పడానికి చాలామంది ఉంటారు, కానీ చేతల్లో చేయగలిగేది జగనన్న ఒకడు మాత్రమే. చేతల్లో పనులు చేయగలిగేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ప్రజల్లో తిరిగేది వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే.